ఎవరివన్ వెల్కమ్ టు ఆర్ ఫోకస్ మీడియా. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈరోజు జగన్ పెట్టిన ప్రెస్ మీట్ గురించి. ఏం పెట్టిండంటే జగన్ ప్రెస్ మీట్ ఈరోజు, అబ్బా అసలు ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మనిషి అనేటికి ఎవరికైనా సరే కూడా జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు అంటే మాత్రం ఎవడు నమ్మడు కూడా నమ్మడు. ఎంత దిగజారిపోయిన మాటలు అంటే, ఎంత అర్థం లేని మాటలు అంటే అంత అర్థం లేని మాటలు మాట్లాడండి ఈరోజు. జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఎట్లా మాట్లాడుతురా, లేకపోతే ఎవడైనా స్క్రిప్ట్ రాసిస్తున్నా, కనీసం ప్రెస్ ముందు అతను ఒక మొన్నటి వరకు ముఖ్యమంత్రి ఉన్న స్థానంలో ఉన్నటువంటి మనిషి ఎట్లా మాట్లాడుతుంది అనేది ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా మాట్లాడుతుండే ఆయన ఈరోజు. ఆ ప్రెస్ మీట్ ఏందనేది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంతగానం కింద మీద ఈ మాట్లాడడానికి రీజన్ ఏందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఆయన ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఈరోజు ఆయన తిరుమలకి రావాలి, శ్రీవారిని దర్శించుకోవాలి. ఎట్లా రావాలి? ఫ్యామిలీతో రావాలి, భార్యాభర్తలు రావాలి, శ్రీవారిని దర్శించుకోవాలి. ఈరోజు ఉన్న షెడ్యూల్ అది రాలేదు ఆయన. అది ఎందుకు క్యాన్సిల్ చేసుకుండో ఆయనకి తెలుసు. ఎందుకు క్యాన్సిల్ చేసుకుండో ఆయన సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయనకి ఏ డిక్లరేషన్ ఇచ్చే అవసరం లేదు. యాజ్ ఏ స్టేట్ సీఎంగా ఆయన ఎక్కడికన్నా సరే ఏ డిక్లరేషన్ లేకుండా, ఏ పర్మిషన్ లేకుండా వెళ్ళే ప్రోటోకాల్ ఆయనకు ఉంది. కాబట్టి ఆయన మొన్నటి వరకు తిరుమలకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఏ ప్రోటోకాల్, ఏ డిక్లరేషన్ లేకుండా వెళ్ళిండు. బట్ ఇప్పుడు ఆయన పవర్లో లేడు కాబట్టి, ఆయన ఆల్రెడీ వేరే మతంలో ఉన్నాడు కాబట్టి నాకు ఇక్కడ డిక్లరేషన్ అంటే ఏంది? డిక్లరేషన్ అంటే మీ మతాన్ని వదిలేయమని చెప్పి కాదు. డిక్లరేషన్ అంటే చాలా క్లియర్గా ఉంటుంది. మీ మతంతో పాటు మా దేవుడిని కూడా నమ్ముతున్నట్టు సైన్ చేసి వెళ్ళాలన్నది డిక్లరేషన్. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. ఖచ్చితంగా మనం వాటిని గౌరవించాలి. హిందూ వాళ్ళకి హిందూ ఉంటాయి, క్రిస్టియన్ సాంప్రదాయాలు ఉంటాయి, ముస్లిం వాళ్ళకి వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి. ఎవరిదాలు ఖచ్చితంగా పాటించాలి. అవతల మతానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈరోజు కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే ఆయన కనుక తిరుపతికి రావాల్సి వచ్చి ఉంటే ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సైన్ చేసే ఆయన లోపలికి వెళ్ళేది ఉంటుంది. బట్ ఆయనకి డిక్లరేషన్ మీద సైన్ చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని ఫూల్ చేద్దాం అనుకుంటున్నా అర్థమైతే లేదు. పబ్లిక్ని ఆంధ్రోళన ఫూల్ చేద్దాం అనుకుంటున్నా, హిందువులను ఫూల్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే అతను నేను చాలా తెలివైనోడిని, నేనేం చెప్పినా సరే పబ్లిక్ నమ్ముతారు, పబ్లిక్ పిచ్చోళ్ళు అనుకుంటున్నా. ఈరోజు ఆయన చేసింది ఏంది అసలు? ఆయన ఇచ్చిన చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. ఇది ఒక్క హిందువులకే కాకుండా ఇండియాని మొత్తం షేక్ చేసిన స్టేట్మెంట్ ఇది. అటువంటి మాట మాట్లాడిన ఆయన దేవుడి దగ్గరికి వెళ్దామంటే అడ్డుకునే రాక్షస రాజ్యం దేశంలో ఇప్పుడే చూస్తున్న మాజీ సీఎం. నిన్ను ఎవడు అడ్డుకుండు? జగన్మోహన్ రెడ్డి తిరుమలకు పోవద్దని చెప్పి ఎవడు అడ్డుకుండు? ఎక్కడ ఒక్క దగ్గర ఆంధ్రాలో ఒక్క దగ్గర నువ్వు చూపి ఈడు నన్ను అడ్డుకుండు దేవుడి దర్శనానికి వెళ్ళకుండా అని చెప్పి ఒక్క మాట చెప్పు. నువ్వు డిక్లరేషన్ మీద సైన్ చేయాల్సి వస్తుందని చెప్పి నువ్వు పోవడానికి నీకు దమ్ము ధైర్యం లేక నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందు నీకు ఇష్టమైనట్టు వాగుతావా? నువ్వు అసలు నువ్వు సీఎం వన్ టైం ఆఫర్లు అయినావు. నువ్వు అసలు ఎట్లా సీఎం అయినావో, నువ్వు 5 సంవత్సరాలు ఆంధ్రాలో ఎట్లా భరించారో కూడా నాకు అర్థమవుతలేదు. నేను సీఎంగా నీకు దేవుడి మీద నమ్మకం లేనప్పుడు నువ్వు నమ్మకం. నువ్వు ఒక క్రిస్టియన్ నమ్ముతున్నప్పుడు నువ్వు క్రిస్టియన్ నమ్ము. బట్ వేరే దేవుళ్ళకి ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి పాటించాలి. ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాలు గౌరవించాలి కదా. నువ్వు యాజ్ ఏ సామాన్య పౌరుడిగా కానీ, ఒక ఎమ్మెల్యే కావచ్చు, మాజీ సీఎం కావచ్చు, నీకు ఇన్ని అర్హతలు ఉన్నప్పుడు నువ్వు అందరి ప్రధాన్ని ఈక్వల్గా చూడాలి, అన్ని మతాలను ఈక్వల్గా చూడాలి. నువ్వు డిక్లరేషన్ సైన్ చేయాల్సి వస్తుందని చెప్పి నువ్వు తిరుమల ట్రిప్పే క్యాన్సిల్ చేసుకున్నావు అంటే నువ్వు ఏం మాట్లాడాలి నిన్ను? మళ్ళీ అట్లా కాకుండా ఈసారి దిక్కుమాల స్టేట్మెంట్లు, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్దామంటే అడ్డుకునే రాక్షస రాజ్యం దేశంలో ఇప్పుడే చూస్తున్నా అని చెప్పి ఎవడు ఆపింది? నిన్నెవడు ఆపలేదు. నీకు దమ్ము లేక నువ్వు డిక్లరేషన్ మీద సైన్ చేసి నేను ఈ దేవుడిని కూడా నమ్ముతున్నానే దమ్ము లేక ఆగిపోయినావు. నిన్నెవ్వడు ఆపలా. నిన్నెందుకు ఎవడు ఆపుతాడు? సామాన్య ప్రజలే రోజుకు 1000 మంది, లక్షల మంది పోయి శ్రీవారిని దర్శించుకుంటారు. వాళ్ళని ఎవరు ఆపంది? నిన్నెందుకు ఆపుతాడు ఎవడన్నా? నువ్వు పబ్లిక్ని ఫూల్ చేద్దాం, నువ్వు చెప్తే ఏదైనా నమ్ముతారా అనుకున్నట్టు నువ్వు ఈ రాజకీయం చేస్తే ఇంక నువ్వు రాజకీయం తప్పుకోవడం బెటర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటి, హిందువులంటే రెస్పెక్ట్ లేదు నీకు. మొన్నటి వరకు నువ్వు హిందువులంటే రెస్పెక్ట్ ఉన్నట్టు నటించినావు. నువ్వు హిందువులంటే రెస్పెక్ట్ లేదు కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు అంటే నమ్మకం లేదు నీకు. ఫస్ట్ హిందూ దేవుడు అంటే నమ్మకం లేదు, నువ్వు నమ్మకు. అందుకే ఈరోజు నువ్వు పోలేవు. హిందూ దేవుడు అంటే నమ్మకం లేనప్పుడు నువ్వు ఫస్ట్ నుంచి కూడా పోయేది లేకుండే సీఎం హోదాలో పోయి హిందువులను పిచ్చోళ్ళు చేసి ఇప్పుడు నువ్వు పోతలేవు. నువ్వు డిక్లరేషన్ మీద సైన్ చేయాల్సి వస్తుందని చెప్పి మానవత్వం గురించి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు మానవత్వం గురించి? నీ మతం మానవత్వమా? నువ్వు ఉన్న ప్రోటోకాల్ ఏదైతే అది నీకే కాదు, ఇండియాలో ప్రపంచంలో ఎవడు తిరుమలకు వచ్చినా సరే కూడా తిరుమల దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే హిందువు కాకపోతే దానికి ఒక ప్రోటోకాల్ ఉంది. ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలి ఎవరైనా సరే.
నువ్వు ప్రోటోకాల్ గురించి వెళ్ళి ప్రోటోకాల్ పాటించి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి నీకు ధైర్యం లేక నువ్వు మానవత్వం గురించి ఏం మాట్లాడతావు? నువ్వు మానవత్వం గురించి నా మతం మానవత్వం అని చెప్పేసి నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు. అసలు ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఇది? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో నేను మీకే వినిపిస్తా. ఒక్కసారి మీరు చూడండి, మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆయన ఏమన్నాడు అన్నది. చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన. చూడండి ఒక్కసారి, ప్లే చేస్తున్నా, వినండి. చూడండి ఇది. నా మతం ఏమిటి? అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా, నాకు మతం లేదు. డిక్లరేషన్లో రాసుకుంటారు. డిక్లరేషన్ సైన్ చేసి నువ్వు హిందువుల దగ్గరికి వెళ్తే బయట 4 గోడల మధ్య బైబిల్ చదువుతుంటున్నావు. నిన్ను ఎవరు చదవమని 4 గోడల మధ్య? నువ్వు పబ్లిక్ వచ్చి చదువు. అందరు క్రిస్టియన్స్ ఎట్లయితే వెళ్తారో నువ్వు కూడా అట్లనే పోయి చదువు. ఎవరు వద్దన్నారు? అది నీ నమ్మకం. అది నువ్వు క్రిస్టియన్ని నమ్మొద్దు, ప్రభువు నమ్మొద్దు అని నీకు ఎవరు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు నమ్ము, నీకున్న నమ్మకాన్ని నువ్వు నమ్ము, నీకు ఎవరు వద్దని చెప్పలే. సేమ్ టైం అవతల వాళ్ళని గౌరవేసి అనుసరిస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ పద్ధతులు ఏంది? నువ్వు లోపలికి వెళ్ళాలంటే డిక్లరేషన్ మీద సైన్ చేయాలి, అది చేయాలి. అది నువ్వు చేయకుండా ఈసంటి మాటలు మాట్లాడతావా? ఒక ఎక్స్ఈఎం అయి ఉండి నువ్వు ఇంతమంది హిందువుల మనోభావాలతో ఆడుకుంటుంటే నిన్నేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నెయ్యి గురించి ఏం మాట్లాడినావు నువ్వు? అసలు ఆ నెయ్యి గురించి నువ్వు మాట్లాడింది వింటుంటే మాత్రం అసలు ఏమనాలో కూడా అర్థమవుతలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అంత ఘోరంగా ఉంది మీ స్టేట్మెంట్ అయితే. ఆవు, పామాయిలు, ప్లాస్టిక్, కాటన్ తిన్న ఆవులు అయితే టెస్ట్ రిపోర్ట్లు ఆ రిపోర్ట్లు వస్తాయా? నెయ్యి అంటే ఆవు కల్తీ అనేది ఆవులో జరిగింది, నెయ్యిలో కాదు. నువ్వు చెప్పేది అట్లనే ఉంది. ఒకసారి అది కూడా వినిపిస్తా చూడండి ఫ్రెండ్స్, మీకు అందరికి తెలవాలి అసలు ఏం జరుగుతుంది అన్నది. ఇంత ఘోరమైన స్టేట్మెంట్లు ఇస్తుంటే అసలు ఇన్ని రోజులు ఆయనకి ఒక కార్నర్లో ఒక సింపతన ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది. ఒక్కసారి వినండి ఇది, ఒక్కసారి మీరు వినండి. సో సచ్ as repressed oil, కాటన్, పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చు. సో సచ్ as repressed oil, కాటన్, పామ్ ఆయిల్. ఇది ఆయన ఇచ్చే స్టేట్మెంట్. మీకైతే ఎట్లుందేమో కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి ఆయన ఇంకా రాజకీయాలు వదిలేసి వేరే ఏదైనా చేసుకుంటూ బెటర్. ఆయనకి ఇంత ఈగో ఫీలింగు, ఒక మతం మీద ఇంత ద్వేషం, ఇంకో దేవుడి మీద ఇంత అపనమ్మకం ఉన్నప్పుడు ఆయన ఇంకా రాజకీయాల్లో కొనసాగడం అనేది మంచిది కాదు. దానివల్ల ఇంకా అనవసరంగా మతకలోళ్ళు బాగున్న ప్రజలు ఖరాబ్ అవుతారు. ఫస్ట్ ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ల వల్ల ఆయనకేం కాదు, ఆంధ్రాలో చాలామంది ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు కలిసి హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ మతాల కులాల మధ్య గొడవలు వస్తాయి ఈసెంట్ వాళ్ళ వల్ల. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏందో ఒకసారి మీరు ఇంటికి పోయిన తర్వాత ఈరోజు మీరు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఒకసారి రివైండ్ చేసుకొని అది మీరు ఎంతవరకు కరెక్ట్ మాట్లాడారో మీకే అర్థమవుతుంది. మీకు అసలు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తుండో కానీ ఫస్ట్ ఆడికి పెద్ద దండం పెట్టాలి. ఆడికి ఇటువంటి స్క్రిప్టులు చదివి అందరి ముందు ఒక సీఎం హోదాలో, ఎక్స్సీఎం హోదాలో ఉన్న మీరు నవ్వులు పాలవడం అసలు ఇంకా మీ ఇష్టానికి వదిలేస్తున్నా. ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఎవరిని లీడర్ని ఎన్నుకున్నా సరే కూడా అన్ని మతాలకి గౌరవించేటోళ్ళని ఎన్నుకోండి దయచేసి. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎవరన్నా సరే కూడా వాళ్ళ మతాన్ని గౌరవించాలి, వాళ్ళ మతాన్ని అనుసరించాలి, ఇతరుల మతాన్ని గౌరవించాలి. అది ఏ లీడర్ అన్నా సరే కూడా. అట్లా కుల రాజకీయాలు చేసి కులాల మధ్యలో చిచ్చు పెట్టే నాయకులను ఎవరు ఎంకరేజ్ చేయకండి. జై హింద్.